హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్వి మమ్ రెసిపీస్. సమ్మర్ వచ్చేసింది కదండి. వడియాలు అప్పడాలు పెడుతూ ఉంటారు కదా. ఒకసారి ఈ ప్రాసెస్లో వడియాలు ట్రై చేయండి, చాలా క్రిస్పీగా వస్తాయండి. పిండిని ఉడకబెట్టే ప్రాసెస్ అయితే మనకి ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో కొద్దిమందికి తెలియదు కదా. ఈ విధంగా ఆవిరి వడియాలు పెట్టుకోండి, ఎవరికి వారే ఒక్కరే పెట్టేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా చాలా క్రిస్పీగా వస్తాయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఒకసారి ఇలాగా ట్రై చేసేయండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు రేషన్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న రైస్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. చూసారు కదండి, ఎర్లీ మార్నింగ్కి చక్కగా మనకి రైస్ ఈ విధంగా నానిపోతాయి. వీటిలోంచి వాటర్ తీసేసుకొని రైస్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ రైస్లోకి కొన్ని పచ్చిమిర్చి, 1-2 అల్లం ముక్కలు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో మెయిన్ ఇదే అండి, పిండిని మాత్రం చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీనికి కన్సిస్టెన్సీ అనేది ఏమి ఉండదండి. పల్చగా అయితే వడియాలు పల్చగా వస్తాయి, మందంగా వస్తే ఆరడానికి లేట్ అవుతుంది. అంతేగాని ఎలా ఉన్నా సరే వడియాలు చక్కగా వస్తాయండి. అలాగే 1 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆవిరి పైన చేస్తాం కాబట్టి ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ఆవిరిపోకుండా దానిపైన మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని బాగా కలుపుకొని ఒక గరిటెడు పిండిని ప్లేట్ పైన వేసుకొని పల్చగా సర్దుకోవాలి. ఇప్పుడు దీనిని ఆవిరికి మనం బాయిల్ చేసిన వాటర్ పైన పెట్టుకొని మూత కూడా పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఓన్లీ 1 సెకండ్ అండి, 1 సెకండ్కే చక్కగా మనకి స్టీమ్ అయిపోతుంది. కంటిన్యూస్గా ఇలాగే ప్లేట్ పైన యాడ్ చేసుకొని ఆవిరికి కుక్ చేసుకోవాలి. ఈ వడియాలని వేడిగా ఉన్నప్పుడే తీయకూడదండి, వేడిగా ఉన్నప్పుడే తీస్తే విరిగిపోతాయి. కాస్త కూల్ అయిన తర్వాత తీసుకోవాలి. అందుకే దీనికోసం నేనైతే ఒక 5 ప్లేట్స్ యూస్ చేశానండి. ఒక 3 ప్లేట్స్ స్టీమ్ చేసుకొని తర్వాత తీసుకుంటూ ఉండేదాన్ని. అలా అయితే సింపుల్గా ఉంటుంది. వీటిని చిన్న చిన్న ప్లేట్లో కూడా వేసుకొని తీసుకోవచ్చండి. అలా వేసుకున్న చిన్న చిన్న వడియాల్లాగా వస్తాయి. చూసారు కదండి, తీసినప్పుడు మనం చక్కగా ఒక పుల్లతో సైడ్స్ స్క్రాప్ చేస్తే ఈజీగా చూడండి చక్కగా ప్లేట్ నుంచి వచ్చేస్తాయి. చిన్న చిన్నగా వేసుకోవడం కంటే ఈ విధంగా పెద్ద పెద్దగా వేసుకుంటే చక్కగా మనకి వేయించుకున్నప్పుడు కూడా చాలా మంచిగా పొంగుతాయి. అదేవిధంగా మిగిలిన వడియాలను కూడా చక్కగా స్టీమ్ చేసుకొని అవి కాస్త కూల్ అయిన తర్వాత ఈ విధంగా ప్లేట్ నుంచి రివర్స్ చేసుకోవాలి. అంతే అండి. అదేవిధంగా మిగిలిన వడియాలన్నీ కూడా రెడీ చేసుకొని వాటిని ఒక 10 మినిట్స్ అండి, ఒక 10 మినిట్స్ ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేనైతే ఒక 10 మినిట్స్ పెట్టాను. పెట్టిన తర్వాత వాటికి మనం రెడీ చేసుకున్నవి అతికిపోతాయి కదా, చక్కగా ఈ విధంగా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత వీటిలన్నిటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని మరొక 10 మినిట్స్ ఎండలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇవి స్టోర్ చేసుకుంటాం కదండి 1 ఇయర్ వరకు, కాబట్టి బాగా ఎండితే బాగుంటాయి. చూసారు కదండి, బాగా ఎండితే వడియాలు ఈ విధంగా రెడీ అవుతాయి. ఇప్పుడు వీటిని వేయించడం కోసం ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే ఎప్పుడైనా సరే వడియాలను వేసుకోవాలి. అలా అయితేనే చక్కగా పొంగుతాయి. చూసారు కదా ఎంత చక్కగా పొంగాయో. ఈ వడియాలని అసలు వడియాలు పెట్టడం రాదు అన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి. ఎందుకంటే బాగా పల్చగా ఉంటే మనం తీయడానికి, ప్లేట్ నుంచి తీయడానికి ఇబ్బంది అవుతుంది. మందంగా ఉంటే అవి ఎండడానికి ఇబ్బంది అవుతుంది. కానీ ఎలా ఉన్నా సరే వడియాలు వస్తాయండి, చాలా క్రిస్పీగా పొంగుతాయి. నార్మల్గా చేసుకునేవైతే ఉడకబెట్టి 2 రోజులు ఎండబెట్టాలి, వాటర్ వేసుకొని తడుపుకొని చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. ఈ సమ్మర్కి ఇలా ఒకసారి సింపుల్గా ట్రై చేసేసేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.